పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చి బంద్ కొనసాగుతుంది. కార్మిక సంఘాలు ప్రధానంగా ఆటో జేఏసీ కావచ్చు, అన్ని ఉద్యోగుల జేఏసీ మొత్తం కలిపి ర్యాలీగా ఇట్లా వరకు వెళ్తున్నారు. వాళ్ళతో స్లోగన్స్ చేస్తూ మొత్తం పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళు ర్యాలీగా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున కార్మికులు తరలి వచ్చారు. మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఈ రోజు ధర్నా చేయడానికి గల ప్రధాన డిమాండ్స్ ఏంటి? దేశవ్యాప్తంగా మొత్తం ఎక్కడికి స్తంభించిపోయింది. ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లా కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రధానమైన కారణం ఏంటంటే 29 చట్టాలను తీసుకొచ్చి కేవలం 4 లేబర్ కోడ్లను చేసి వారు 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు అన్ని కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం బాటపడ్డాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టాలు ఏవైతున్నాయో వెనక్కి తీసుకునేంత వరకు మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర కార్మిక సంఘాల తరఫున మేము పెద్ద ఎత్తున ఉద్యమం ఈ రోజు ఆరంభం చేశాం. భవిష్యత్తులో ఇంకా మరీ పెద్ద ఉద్యమం లేవలుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం వల్ల వీటి వల్ల ఏం నష్టం లేదు, కార్మికులకు లేదని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు పనిగా ఈ రోజు మరి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వల్ల కేంద్ర కార్మికులకు రాష్ట్రంలో ఉన్న కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున మరి వాళ్ళకి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ రాష్ట్ర కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు అన్ని పెద్ద ఎత్తున ఈ రోజు ఉద్యమ బాట పడ్డాయి. ఈ రోజు ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ఇందిరా పార్క్ వరకు అన్ని కార్మిక సంఘాల పక్షాన పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ కొనసాగుతుంది. ఈ రోజు ధర్నా చేయడానికి గల ప్రధాన డిమాండ్స్ ఏంటి? 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నది. అయితే 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చాడు. 4 లేబర్ కోడ్ రాగా ఇవాళ పని గంటలు పెంచాడు. ఇవాళ యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్నాడు. ఇవాళ కంపెనీలలో భద్రత లేదు, సామాజిక భద్రత లేదు. ఇవాళ కార్మికులకి రోజు రోజుకి పని ఎక్కువైపోతున్నది, ఫలితం తక్కువ అవుతున్నది. మాకు కనీస జీవో 26,000 ఇవ్వాలనేది మెయిన్ డిమాండ్. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అట్లనే మహిళలు పనిచేస్తున్న స్థలాల్లో రక్షణ కల్పించాలి. అట్లనే వివిధ సెక్టార్లలో కార్మికులు ఎదుర్కొంటున్న విషయాలలో ప్రభుత్వం పరిష్కరించాలి. కాబట్టి మోడీ ఇవాళ కార్మికులకు తెచ్చిన చట్టాలు కార్మికులకి మరణ శాసాలైన తప్ప కార్మికులకి ఉపయోగపడతలేదు. కాబట్టి 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు కూడా ఈ జాయింట్ యాక్షన్ లో పనిచేస్తాం. 2వ ఏప్రిల్ 1వ తారీఖు అమల్లోకి వస్తుందని మోడీ చెప్పాడు. కాబట్టి మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏదైతే 4 లేబర్ కోడ్లు అమల్లోకి ఏప్రిల్ 1 నుంచి తెస్తుండో దాన్ని వెనక్కి తీసుకోవాలనేది డిమాండ్. లేకుండా ఉంటే పెద్ద ఎత్తున ఉద్యమించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కార్మికులందరూ కూడా ఢిల్లీలో ఏ పోరాటం చేసేస్తే మోడీ ప్రభుత్వం మెడలంచారో కార్మిక వర్గం కూడా ఇప్పుడు ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి మోడీ ప్రభుత్వాన్ని మెడలంచుతుంది. మోడీ ప్రభుత్వాన్ని మొత్తం కూడా గద్దెదించే వరకు మేము పోరాడతాం. 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుండి ఏదైతే ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ఇంకోవైపు ధర్నా చౌక్ వరకు కూడా ధర్నా నిర్వహిస్తున్నాం. ఇంట్లో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ప్రధాన డిమాండ్స్ ఏంటి? దేశవ్యాప్తం కూడా స్తంభించిపోయింది. ఈ రోజు చేస్తున్నటువంటి చట్టాలు ఏది పెట్టిండో మోదీ అవి రద్దు చేయాలి. అవి రద్దు చేసే వరకు మా ఉద్యమం ఆగదు. 4 చట్టాలు ఇంకొకటి మన్రేగా గాంధీ గారి మీద ఉన్న ఆ చట్టం కూడా ఆయన మార్చండి కదా, ఆ పేరు కూడా మార్చాలి. కార్మికుల చట్టాన్ని వెంటనే కూడా వాటిని రద్దు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. బంద్కు పిలుపునిచ్చి మొత్తం ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇటు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేశారు. జేఏసీ ఏర్పాటు చేసి అన్ని కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా అనేది నిర్వహిస్తున్నారు. మొత్తం ఇక్కడే ఉన్నటువంటి ఆర్టీసీ కళ్యాణ మండపం నుండి మొదలుకొని ఏదైతే ధర్నా చౌక్ ఉంటుందో ధర్నా చౌక్ వరకు కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ధర్నా నిర్వహించి మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వస్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చి ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో ఈ రోజు దేశ మొత్తం కూడా స్తంభించిపోయింది. డిమాండ్స్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? కేంద్ర
మోదీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత లేబర్స్ కి న్యాయం చేయాల్సింది పోయి అన్యాయం చేస్తా ఉంది, ద్రోహం చేస్తా ఉంది. 4 లేబర్ కోడ్లు అనేది ఈ కార్మికులకి ఎందుకు అని అంటే 4 లేబర్ కోడ్లు మంచిది అంటున్నారు. మంచిది అయితే 18,000 రూపాయల వేతనం నుంచి సుప్రీంకోర్టు చెప్పింది 26,000 అమలు చేస్తుందా? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేస్తుందా? ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేస్తుందా? ఇవన్నీ ఏమీ చేయకోకుండా 4 లేబర్ కోడ్లు ఎలా అనేది చెప్పేసి మేము దీన్ని నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నాం, ర్యాలీలు చేస్తా ఉన్నాం. దీంట్లో రైతులకు కూడా చాలా నష్టదాయకం చేస్తుంది. అమెరికాతో జస్ట్ ఫోన్లోనే మేము వాణిజ్య ఒప్పందం చేసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. మన దగ్గర నుంచి ఎగుమతి చేస్తేనేమో జీరో ట్యాక్స్ మాత్రము ట్యాక్స్లు వేస్తా ఉన్నారు. ఇది సరికాదు అని చెప్పేసి, ఈ ఒప్పందం సరికాదు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దీనివల్ల ఎలాంటి నష్టం లేదు కార్మికులకు అని చెప్తుంది. అంటే అబద్ధం అనేది భూగోళం తిరిగి వచ్చినట్టు, నిజం చెప్పకముందే అబద్ధం భూగోళం తిరిగి వచ్చినట్టుగా వ్యవస్థ అట్లా తయారు చేస్తా ఉంది. అనేక మీడియాల ద్వారా తప్పుడునే నష్టాన్ని ఎక్కువగా చెప్పే దశలో ఉన్నది. ఎందుకంటే ఇప్పటికి చాలా మంది 11,000 జీతాలతోనే 14,000, 15,000 జీతాలతోనే కొనసాగిస్తుందని తెలుసు. అసంఘటిత కార్మిక రంగం 40 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎటువంటి బెనిఫిట్ లేదు. కార్పొరేట్ కి అనుకూలమైనటువంటి చట్టాలే తప్ప ఈ కార్మికులకు అనుకూలమైన చట్టాలు అనేది కాదు. రోడ్లు చేసేటోళ్ళు మామూలు అందరూ కూడా 15,000 మీకు జీతం మించి లేదు. మరి ఎందుకు దీని మీద ఆలోచన చేయట్లేదు? ఈ లేబర్ కోడ్లు మంచి అయితే వీళ్ళందరికీ 26,000 జీతం అనేది ఇస్తారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకవేళ దీనిపైన సానుకూల స్పందన రాకపోతే ముందు ఏ విధంగా ఉండబోతుంది? ఇది సమ్మె మాత్రమే, సైరన్ అనేది ఉంది. లేకపోతే అన్ని కంపెనీలు బంద్ చేసి భారత్ బంధు అనే కార్యక్రమం కూడా చేస్తాము. అన్ని పార్టీలతో కూడా మాట్లాడి, ఒక బీజేపీ మినహా అన్ని పార్టీలతో మాట్లాడి భారత బంద్ అనేది కూడా పిలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో మొత్తం మీద ఈ రోజు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. మనం వినూత్నంగా ధర్నా నిర్వహిస్తున్నటువంటి మొత్తం కూడా చూసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కావచ్చు, ముందున్నటువంటి అంబానీ కావచ్చు, ఈ విధంగా మొత్తం వీళ్ళు ఈ విధంగా కావాలని మొత్తం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లను కూడా వాళ్ళు దీనివల్ల చాలా వరకు కూడా మోసం జరుగుతుందంటూ కూడా లేబర్ కోడ్లు అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా దీనివల్ల మేము మోసపోతున్నాం అంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వీళ్ళతో కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడికక్కడ మొత్తం స్తంభించిపోయింది. అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు ప్రధానంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నడుస్తున్నది. దానిలో భాగంగా ఎస్కేఎం కూడా ఈ సార్వత్రిక సమ్మెలో భాగమవుతున్నది. మేము AIUKS గా ఈ సమ్మెలో ఉన్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ చేసినటువంటి 4 నల్ల చట్టాలు ఏవైతే ఉన్నావో ఇవి రైతాంగ విద్రోహపూరితమైనవి, ముఖ్యంగా కార్మిక వ్యతిరేకమైనవి. వాటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే రకంగా 3 నల్ల కానూన్లు ఏవైతే ఉన్నావో వాటిని ఉపసంహరించుకోవాలని చేసినటువంటి ఢిల్లీ సరిహద్దులో జరిగిన సమ్మెను వాటన్నిటిని కూడా ఉపసంహరించిన నరేంద్ర మోడీ ఆ 3 చట్టాలకు బదులుగా ఈరోజు విత్తన చట్టాన్ని, విద్యుత్ బిల్లుని ఈరోజు ప్రవేశపెట్టి మరింత తీవ్రమైనటువంటి నేరానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని మేము తీవ్రంగా ఆ చట్టాల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే రకంగా VBG రామ్జీ దాని పేరిట ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి ఏ చట్టం అయితే ఉన్నదో అది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కూలీలకు ఉపయోగకరంగా ఉండేటటువంటి చట్టం. దాన్ని ఉపసంహరించుకోవడం, దాన్ని బదులుగా తెచ్చినటువంటి దీనివల్ల పని గంటలు తగ్గడమే కాకుండా తాను 120 రోజులకు పెంచినామని చెప్పి నరేంద్ర మోడీ ప్రకటిస్తున్నాడు. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఏం జరగబోతున్నది అని అంటే విత్తనాలు వేసేటప్పుడు కానీ పంట కోసేటప్పుడు కానీ వాటికి సంబంధించిన పని దినాలు ఉండవు. 360 రోజులు ఉన్నప్పుడే సగటున 40 రోజులు మాత్రమే కూలీలు ఆ పనిలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ దానివల్ల మరింత పని గంటలు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. అంతేకాకుండా VBG రామ్జీ బిల్లుకు సుమారుగా ఒక 3 లక్షల కోట్లు కేటాయించవలసి ఉంటే 90,000 కోట్లకు మాత్రమే పరిమితం చేసిండ్రు. వీటిని కూడా ఎప్పుడు బడ్జెట్లో కేటాయింపుల్ని కరెక్ట్గా ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇది అదే రకంగా జరిగే పరిస్థితి ఉంది. దీన్ని కూడా నీరుగార్చే పరిస్థితిలోనే ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందాల వల్ల ఈరోజు దేశంలో ఉండేటటువంటి మొత్తం ఉత్పత్తులకు, వ్యవసాయ ఉత్పత్తులకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. అమెరికా నుంచి పాలు కానీ తర్వాత వ్యవసాయ ఉత్పత్తులు కానీ విరివిగా దేశంలోనికి దిగుమతి కావటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇప్పటికీ MSP అంటే కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, పోరాడుతున్నాం. దానికి అమలు చేయకుండా గ్యారంటీ చట్టాన్ని తీసుకొని రాకుండా ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ చట్టం వల్ల ఏం జరుగుతుంది, దానివల్ల ఏం జరుగుతుంది అని
మరింతగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయే అవకాశం ఉన్నది. ఆ రకంగా చేయడం అనేది నరేంద్ర మోడీ ఒకవైపు దేశ జాతీయత పేరిట దేశంలో అందరూ ఒకే తాడిపైగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉండేనో అది వట్టి మాటలు వట్టి బూటకమని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రకంగా ఈ సార్వత్రిక సమ్మెలో భాగమవుతున్నటువంటి యావత్తు ప్రజానీకం అందరికీ కూడా సంబంధించిన డిమాండ్గా ఉన్నాయి. వీటిని విజయవంతం చేసుకునే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు అందరూ కూడా రోడ్లపైకి రావడం జరిగింది. ఆ రకంగానే రోడ్లు కాకుండా మొత్తం పరిశ్రమలు మూతపడినాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కూడా బంద్ పెట్టి జనమంతా కూడా రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మనకి ఎలాంటి నష్టం జరుగుతుంది? ప్రధానంగా రైతులు ఏ విధంగా నష్టపోతారు? ప్రధానంగా ఈ పాల ఉత్పత్తులు కానీ లేదు ఇతర విత్తనాలు కానీ అమెరికా నుంచి మనం తీసుకొస్తున్నాం. అక్కడనేమో వాళ్ళు 70-80% సబ్సిడీలు ఇచ్చి వాళ్ళు పంటలు ఉత్పత్తి చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎంత తక్కువకి ఇచ్చినా మన దేశానికి వచ్చేసరికి ఇక్కడ చాలా అగ్వకు దొరికేటటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర 3-4% కూడా సబ్సిడీ లేకుండా రైతాంగం పంటలు పండిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితి కనుక ఇట్లాగే కొనసాగితే భవిష్యత్తులో రైతులందరూ చిప్ప చేత పట్టుకొని బిచ్చగాలలాగా అడుక్కోవాల్సినటువంటి దుస్థితి. అమెరికా సామ్రాజ్యవాదానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే అమెరికాతో కానీ యూరోప్తో కానీ చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేయాలని, దేశ రైతాంగాన్ని కాపాడాలని చెప్పి మా అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రేపు జరగబోయేటటువంటి పరిణామాలకు బీజేపీ ప్రభుత్వం మాత్రమే బాధ్యత వహించాలని నరేంద్ర మోదీ చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అమ్మ, ఈ 4 లేబర్ కోడ్ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? నష్టం అందరికీ ఉంది మేడం, ఎవరికి లేదు. ఈవెన్ ఆటోస్ అండ్ అందరికీ ప్రాబ్లమే ఉంది. లేబర్ కోడ్లో 4 వీటిని రద్దు చేయాలి. ఎందుకంటే దీనివల్ల అనేక మేము వెట్టి చాకరీ చేస్తున్నాము. ముఖ్యంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వర్క్ చేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఇది రాష్ట్రాన్ని అడిగితే కేంద్రం, కేంద్రాన్ని అడిగితే రాష్ట్రం అంటూ దాటేస్తున్నారు. కనుక మరి మేము ఇప్పుడు మంచితనంతో మేము ముందుకు వస్తున్నాము. కాబట్టి వెంటనే మన పినతల్లి కదా ఏ విధంగా అయితే నటిస్తుందో ఆ విధంగా నటిస్తున్నారు. దయచేసి దీన్ని ఇప్పుడు మానుకోవాలి. మీరు వెంటనే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో పనిచేస్తున్న సీపర్ నుంచి మొదలుకొని ఎస్ఓ వరకు ఎట్టి చాకరీ చేస్తున్నారు. ఈ ఎట్టి చాకరీ నుంచి మమ్మల్ని విముక్తుల్ని చేయాలి. వెంటనే రెగ్యులరేషన్ చేయాలని మా యొక్క లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వెంటనే స్పందించాలి. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి వల్ల రైతు సంఘం ఏదైతే అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వల్ల చాలా వరకు నష్టపోతున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేసి, ఇంకోవైపు పని గంటలు కావచ్చు, వేతన విషయం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ విషయం చాలా వరకు కూడా నష్టాలను వీటిపైన ఖచ్చితంగా స్పందించాలి. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కార్మికులు ఒకవైపు బంద్కు పిలుపునిచ్చారు. బంద్కు పిలుపునిచ్చి ఇంకోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తూ ఎక్కడికక్కడ మొత్తం ధర్నాకి పిలుపునిచ్చి ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ రోజు ఇక్కడ ఏదైతే ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ ర్యాలీ అనేది కొనసాగుతుంది. వేల సంఖ్య వివిధ డిపార్ట్మెంట్ చెందినటువంటి కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఖచ్చితంగా ఇప్పుడు తీసుకున్నటువంటి ఏవైతే 4 లేబర్ కోడ్లు లేవు వాటిని వెంటనే రద్దు చేయాలంటే, ఒకవేళ రద్దు చేయకపోతే ఖచ్చితంగా దీనిపైన స్తంభింప చేస్తాం. ఇప్పుడు సమ్మె మాత్రం ప్రకటించి రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఎక్కడికక్కడ దేశం మొత్తం కూడా స్తంభించిపోయేలా చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.